వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు, మాజీ ఎంపీ సేవలను కొనియాడిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడి. ఉద్యమకారులను మర్చిపోయిన కేసీఆర్ సర్కార్, కుక్కట్పల్లి బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి శరణ్ కుమార్ మండిపాటు. ఇద్దరు నకిలీ పత్తి విత్తనాల విక్రేతల అరెస్టు, 10 లక్షల విలువైన ముడి పత్తి విత్తనాల స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ఎంపీ దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త రోడ్డు వద్ద రాజగోపాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార ప్రాజెక్ట్ నిర్మాణ అధ్యుడు రాజగోపాలరావు అని కొనియాడారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మాట్లాడుతూ 6 సార్లు ఎంపీగా ఎన్నికైన రాజగోపాలరావు జిల్లా అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయనను ఒక పార్టీకి చెందిన నాయకునిగా కాకుండా జిల్లా అభివృద్ధి ప్రదాతగా చూడాలన్నారు. శ్రీకాకుళాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయించి కేంద్ర ప్రభుత్వం వద్ద వెనుకబడిన జిల్లాగా గుర్తించి నిధుల మంజూరుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ మాట్లాడుతూ ఆముదాల వలసలో సహకార చక్కెర కర్మాగారం, నైర రాఘవులు, ఆముదాల వలసలో వ్యవసాయ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయించడంలో రాజగోపాలరావు పాత్ర ఎనలేనిదని అన్నారు. వ్యవసాయ రంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ 6 సార్లు ఏకదాటిగా చేయడం అనంటే అది ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు. అటువంటిది శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని మెచ్చి, ఆయన తాలూకా నాయకత్వ లక్షణాలను ఇష్టపడి మరి ఆయన నాయకత్వం కోరుకొని 6 సార్లు గెలిపించారు. అటువంటి పార్లమెంటు స్థానానికి ఈరోజు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన తాలూకా ఆశయాలు ఖచ్చితంగా నేను కూడా కొనసాగిస్తాను. మరి ముఖ్యంగా ఆయన పేరు మీద ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టు ఈ శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి జీవనాడి. ఈరోజు అది బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టుని మరి ఆధునీకరణ చేయాలని కూడా మేము సంకల్పిస్తున్నాం. ఆ తాలూకా ఎడమ కాలువ సుమారు ఆ ఎడమ కాలువ అంతా కూడా బాగు చేయాలనంటే 800 కోట్ల రూపాయలతో కూడినటువంటిది. ఈరోజు ఆ ఎడమ కాలువ బాగు చేస్తేనే శివారు ప్రాంతంలో ఉన్నటువంటి నందిగాం మండలాలు కానీ పలాస మండలాలు కానీ ప్రతి సంవత్సరం కూడా నీరు కోసం కొట్టుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్టుని ఆధునీకరణ చేయాలని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందుకు నడిపించాం. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకం అమలు చేసింది. స్మాల్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద ఇటువంటి ప్రాజెక్టుని కన్సిడర్ చేసి దాని గురించి చేస్తే మరి నేనే ప్రత్యేకంగా మరి బీఆర్ఆర్ రాజగోపాలరావు గారిని గుర్తుపెట్టుకొని ఆయన్ని గౌరవించుకుంటూ, ఆయన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ మరి ఆయన గుర్తుపట్టేలా, గుర్తుండిపోయేలా మరి ఆ యొక్క ఆధునీకరణ, ముఖ్యంగా కాలువల ఆధునీకరణ చేయాలని నేను కూడా ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున దాని గురించి పోరాటం చేస్తాం. అది ఖచ్చితంగా అమలు చేస్తాం. మోడర్నైజేషన్ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క కర్తవ్యంగా మేము భావించి మరి బీఆర్ఆర్ గారిని కూడా మేము గౌరవించుకునేలా మరి ఆధునీకరణ చేస్తాం. ప్రాజెక్టును కూడా ఇంప్రూవ్ చేసి రైతాంగానికి ఎల్లప్పుడూ కూడా ఆయన తాలూకు ఆశయాలు గుర్తుండిపోయేలా ప్రాజెక్టుని మేము ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన నాయకత్వం ఎప్పుడు కూడా మాకు ఆదర్శంగా ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని ఎద్దేవా చేసిన రోజుల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాలియాలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ రాష్ట్రం 10వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇర్కి పెద్దలు, మార్కెట్ చైర్మన్ జివ్వాజీ వెంకటేశం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మాజీ వైస్
వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, హలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, బీఆర్ఎస్ అనుమూల మండల పార్టీ అధ్యక్షుడు కురుకోల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నోముల భగతన్న గారి నాయకత్వం. తెలంగాణ సాధించుకొని నేటికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తూ ఏదైతే గడిచినటువంటి 9 ఏళ్లలో మనం 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు మన తెలంగాణ ఒకప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, అలాగే విద్యుత్ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఇలా మహిళలకు సంబంధించి వాళ్ళకి సంక్షేమాలకు కావచ్చు, అలాగే అనేక కుల వృత్తులను ఆదుకున్న ఎన్నో సంక్షేమ పథకాలతోటి పెద్ద ఎత్తున మనము ఈ 9 ఏళ్లలో బంగారు తెలంగాణ ఏ విధంగా చేసుకున్నాం, ఇంకా ఏ విధంగా మున్ముందుకు తెలంగాణను తీసుకుపోతున్నాం అనేది ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికే ఈ దశాబ్ది ఉత్సవాల పేరుతోటి పెద్ద ఎత్తున చేయబోతున్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎన్నడూ చూడని అభివృద్ధి, ఒకవైపు రోడ్లు, భవనాలు, డిగ్రీ కాలేజీలు, అలాగే ఇంటర్ గురుకుల కాలేజీలు, గురుకుల స్కూల్స్, కాలేజీలు, ఇలా ఎన్నో అన్ని రంగాలలో, ఇలా వైద్య రంగంలో, విద్యా రంగంలో, అన్ని రంగాల్లో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారులు పోరాడకుండా తెలంగాణ వచ్చేదే కాదని, తెలంగాణ వచ్చాక అందలమెక్కిన కేసీఆర్ కుటుంబం వారిని మర్చిపోయిందని కుక్కట్పల్లి బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి శరణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ఆవరణ దినోత్సవం సందర్భంగా కేపీహెచ్పీ టెంపుల్ బస్టాప్లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా పార్టీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి శరణ్, పన్నాల హరీష్ రెడ్డి ఉద్యమకారులతో జాతీయ జెండాను ఎగురవేయించి వారిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు విలువ లేదని, ప్రజలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదని, అంతా తామై రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయడం మినహా ఎవరికి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ జోహార్, తెలంగాణ మన వీరులకి. దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరికీ అమరవీరుల త్యాగాలతో వచ్చిన ఈ తెలంగాణని కేసీఆర్ ఎవరిని పట్టించుకోకుండా నిధులు నియామకాలు అని చెప్పి తెచ్చుకున్న ఈ తెలంగాణని అవినీతి పరిపాలనతో అందరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉద్యమకారులను పట్టించుకోకుండా, అమరవీరులను పట్టించుకోకుండా ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన చేస్తూ తెలంగాణని అస్తవ్యస్తం చేస్తున్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఒక్కటే దీనికి ఒక ఆన్సర్. అందరూ ఈసారి భారతీయ జనతా పార్టీని కలిసి పనిచేసి గెలిపించుకుందాం. అందరికీ ధన్యవాదాలు. హరీష్ రావుకి అగ్గిపెట్టె దొరకలేదు, తమ్ముడు శ్రీకాంత్ సారేమో అగ్నికి ఆహుతైపోయిన దినం మీ అందరికి గుర్తియాలా. ఈ గడ్డకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఆ రోజు మనం ఏ స్థలంలో అయితే కుర్చీలు వేసుకొని కూర్చున్నామో, ఏ స్థలంలో అయితే ఇంతకుముందు జోహార్లు తెలంగాణ అమరవీరులకు చెప్పినామో, ఈ స్థలానికి కూడా ఆ రోజు ఇంపార్టెన్స్ ఉంది.
ఆ ఇంపార్టెన్స్ ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఎక్కడైతే ఇప్పుడు ఆ టెంట్ ఉందో ఆ టెంట్ దగ్గర 2 ఆర్టీసీ బస్సులు ఉండే. ఉద్యమకారులు ఆ 2 బస్సుల్ని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే కాలబెట్టారు. ఇక్కడే 2 బస్సుల్ని ఈ తెలంగాణ ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షను తెలియజేయడం కోసం అక్కడ శ్రీకాంచారి అగ్నికి ఆహుతైన తర్వాత ఇక్కడ 2 ఆర్టీసీ బస్సులు కూడా అగ్నికి ఆహుతైనాయి. ఈ గడ్డ మీదనే తొలిసారిగా ఆగ్రహ ఆవేశాలను అగ్ని కీలకలను ఈ టెంపుల్ బస్ స్టాండ్ చూపించింది రాష్ట్రానికి. అందరి ఆకాంక్షల్ని ముందు తీసుకెళ్లే పార్టీగా మేము నాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలియజేసిన విధంగా నేడు కూడా ఉద్యమకారుల వెంట ఒక్క భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ, ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబం ఇచ్చిన ఈ ఏవైతే ప్రామిస్లు ఉన్నాయో వాగ్దానాలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవాలని దళితుడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తానన్నావు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నావు, అందరికీ రేషన్ కార్డు అన్నావు, అందరికీ దళిత బంధు అన్నావు. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఏ మాటలు చెప్పావో అవన్నీ నెరవేరే వరకు కూడా ఇప్పుడు నాడి టీఆర్ఎస్ పార్టీ రూపం మార్చుకున్న తొండముదిరి ఊసరవెల్లైనట్టుగా నేటి బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా సరే మిమ్మల్ని ప్రజలకు నాడిచ్చిన మాటలు వాగ్దానాలు తెలంగాణ ఉద్యమకాలు చెప్పిన మాటల్ని నెరవేర్చకుంటే కేసీఆర్ చెప్పినట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కిలోమీటర్ లోపు ఇక్కడే బొందబెట్టడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. భారత్ కో కన్వీనర్ మిత్రులు పంచశీల శ్రీనివాస్ గారికి సన్మాన కార్యక్రమం. ఆయన అత్యంత అభిమానించినటువంటి ఆయనకు హలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డి సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లను కలిగి ఉన్నారని గుర్తించారని అన్నారు. వెంటనే వ్యవసాయ అధికారులను పిలిపించి చెక్ చేయగా అవి నకిలీ విత్తనాలని తేలడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించామని అన్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్కు చెందిన కర్ణాటక మధుసూదన్ రెడ్డి, గురిజాల వీరబాబు గత కొంతకాలంగా నంద్యాల పరిసర ప్రాంతాలలో రైతుల నుండి తక్కువ ధరకు పత్తి విత్తనాలు కొని గుంటూరుకు తరలించి అక్కడ హరికృష్ణారెడ్డికి చెందిన పాత మిల్లుకు వీరబాబుతో కలిసి ప్రాసెస్ చేస్తున్నారని తెలిపారు. తమ వద్ద ఉన్న విత్తనాలను గుర్తింపు లేని మేఘన, అరుణోదయ కంపెనీల పేరుతో 10 ప్యాకెట్లలో ప్యాక్ చేసి గుంటూరు నుండి మునుగడకు తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు, డీలర్లకు చూపించి అమ్మడానికి వచ్చారని తెలిపారు. నిందితులు చేసిన వివరాల మేరకు హరికృష్ణారెడ్డికి చెందిన పాత మిల్లు నుండి మిగిలిన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపినట్లు తెలిపారు. వారి నుంచి 10 లక్షల విలువైన ముడి పత్తి విత్తనాల స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నల్గొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేసిన చండూరు సిఐ అశోక్ రెడ్డి, మునుగుడు ఎస్ఐ సతీష్ రెడ్డి, కట్టంగూరు ఎస్ఐ విజయ్ సిబ్బంది నాగరాజు, రాజనరసింహులను ఎస్పీ అభినందించారు. రెడ్డి వాళ్ళ స్టాఫ్తో పెట్రోలింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 2 వ్యక్తులు A1 A2 ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వాళ్ళు సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో అక్కడ తిరుగుతుంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఏముందని చెప్పి వెరిఫై చేయడంతో ఇట్లాంటివి కొన్ని ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర దొరికాయి. మనకి ఎంక్వైరీ చేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని కూడా మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇవి మనకి స్పూరియస్ సీడ్స్ అని చెప్పి మనకి తెలిసిన తర్వాత మనము కేసు చేసి వీళ్ళని ఇంటరాగేషన్లో వీళ్ళు కన్ఫెస్ చేశారు. వీళ్ళంతా కూడా ఒక ఓల్డ్ మిల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో హరికృష్ణారెడ్డి వాళ్ళ మిల్లు దగ్గర ఈ సీడ్ అంతా మనం బయట చూసినట్టు ఆ సీడ్ అంతా కూడా పెట్టుకొని ఈ కలరింగ్ అట్లాగే ఈ పెస్టిసైడ్ ఇదంతా కలిపి ఈ ఫేక్ సీడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు ఎక్కడో ప్రింటింగ్ చేయించుకొని తెచ్చుకొని అక్కడ రీప్యాకేజింగ్ చేస్తారు.
రీప్యాకేజింగ్ చేసేసి ఇది ప్రాసెసింగ్ అయిన సీడ్ లాగా వీళ్ళు అమ్మి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని మనకి వీళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసింది. A3 హరికృష్ణ రెడ్డి కోసం కూడా మనం ఒక టీం పెట్టాము. త్వరలోనే అతన్ని కూడా పట్టుకొచ్చి రిమాండ్ చేస్తాము. అయితే దీంట్లో టోటల్గా మనకి లూజ్ సీడ్ 8.5 క్వింటాల్స్ లూజ్ సీడ్ దొరికింది కాటన్ది. అట్లాగే 2 క్వింటాల్స్ ఈ ప్యాకెట్లలో దొరికిన సీడ్ 2 క్వింటాళ్ళు. టోటల్ దీని వర్త్ 10 lakh రూపీస్. దీంతో పాటు మనకి కలరింగ్ లిక్విడ్ ఒకటి దొరికింది, పెస్టిసైడ్ దొరికింది, అట్లాగే ఈ ప్యాకేజ్ని సీల్ చేయడానికి ఆ మెషిన్ కూడా మనకు ఒకటి దొరికింది. అయితే నేను ఫార్మర్స్కి అడ్వైజ్ చేయడం ఏంటి అంటే, మీరు ఏవైతే లైసెన్స్డ్ సీడ్ షాప్స్ ఉన్నాయో, లైసెన్స్డ్ ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో, ఎవరికైతే డీలర్షిప్ ఉందో అక్కడ మాత్రమే మీరు సీడ్ కొనండి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్, మినీ ట్యాంక్ బండ్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీసులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని తెలంగాణలో ఈ 9 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని రేపటి నుంచి అంటే ఇవాళ నుంచే మనకు దశాబ్ద ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది. 22 రోజుల పాటు బ్రహ్మాండంగా రోజుకొక డిపార్ట్మెంట్ చొప్పున మనం సంబరాలు నిర్వహించుకోవాలా. 9 సంవత్సరాల ప్రగతిని ప్రజలందరికీ చూపెట్టాలి. రేపు 4వ తేదీన నిర్మల్ నూతనంగా ఏర్పడినటువంటి కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం ఉంది. దాని తర్వాత సాయంత్రము అదే పొద్దునే బీఆర్ఎస్ పార్టీ భవనము కూడా ప్రారంభోత్సవం ఉంటుంది. దాని తర్వాత కలెక్టరేట్ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారి సందేశం విని మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు క్యాంప్ ఆఫీసులో మనము జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సందర్భంగా అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. सिखाओ हमको, सिखाओ उल्टा, तुम लोग मत सीखो. కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హిరోహల్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి సోమలాపురం హుస్సేగూడెం రహదారిపై నీరు భారీగా ప్రవహిస్తుంది. వాగులు పొంగి పొర్లుతున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మవరం పట్టణం రాజేంద్రనగర్కు చెందిన రామాంజనేయులు తన భార్య లాంగ్ చైన్ను 3 నెలల క్రితం మింగేశాడు. అప్పటి నుంచి అది అతని కడుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా తీవ్ర అవస్థతకు గురయ్యాడు. చివరకు మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. బతులపల్లి అర్బటి హాస్పిటల్లో అతనిని పరిశీలించిన వైద్యులు షాక్ తిన్నారు. ఆపరేషన్ చేసి బంగారు చైన్ తీయాలని డాక్టర్లు అతనికి చెప్పారు. దీంతో డబ్బు పెట్టుకునే స్తోమత లేక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. చిన్న కుట్టు కూడా లేకుండా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా డాక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం నోటి ద్వారానే చైన్ తీశారు. వైద్యుల చొరవకు బాధితుని కుటుంబ కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో కేసీఆర్ నిలిపారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందినట్లుగానే రానున్న రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో భారతదేశం కూడా దూసుకుపోతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్ర నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటేశ్వర గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ వర్ధిల్లాలి, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ వచ్చి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మన కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 22 రోజులు ఉత్సవాలు, ఇప్పటి నుంచి 22 తారీఖు దాకా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మేము తెలంగాణ వస్తే అందరు ఏదేదో మాట్లాడారు. ఇలా వాటర్ కానీ, కరెంటు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేశంలోనే ముందడుగులో ఉన్నాం. మా కేసీఆర్ బంగారు తెలంగాణ చేసి చూపించిండు. నెక్స్ట్ కూడా మా గవర్నమెంటే ఇంకా ప్రపంచంలో నంబర్ 1 తెలంగాణ అవుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా మా కేసీఆర్ చేస్తాడు. మా అభివృద్ధి పనులు అందరికీ తెలుసు. ఇలా మా హైదరాబాద్ సిటీలో కూడా ఇలా 5 అవర్లు చూస్తుంటే కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ బంగారు తెలంగాణ అయినట్టే అనిపిస్తుంది. కొంతమంది పెద్దలు కూడా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ రంజిత్ కాంత్ గారు వచ్చి కూడా ఇలా హైదరాబాద్ ఎట్లయిందంటే ఆయన చెప్పడం కూడా జరిగింది. అందుకే మా కేసీఆర్కు ధన్యవాదాలు చెప్తున్నా. ఫ్యూచర్లో కూడా ఆయన్నే గవర్నమెంట్ వస్తుంది, ఆయన్నే సీఎం అవుతుండు. కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ సహకరించి ముందుకు భావి భారత ప్రధాని కూడా అవుతాడు. దేశమంతా తిరుగుతున్నాడు కాబట్టి ఆయన ఇలా మహారాష్ట్రలో కానీ ఎక్కడ పోయినా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఆయన తప్పకుండా సెంటర్లో కూడా విజయం సాధిస్తారు, స్టేట్లో కూడా మన గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టకుంటే కేసీఆర్కు మద్దతు పలకాలని కోరుకుంటున్నాం. జై బీఆర్ఎస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సిరస శ్రీకాంత్ తన కూతురు జాహ్నవి తమ పుట్టినరోజులను పురస్కరించుకొని మండలంలోని మనుగడ, కొనియమాకుల గ్రామాల్లో 2 విధవంచిత నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు. మనుగడ గ్రామానికి చెందిన ఎర్రెల లేలేంద్ర, శ్రీను, స్వప్న అనే నిరుపేద కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని తన కూతురు జాహ్నవి చేతుల మీదుగా అందజేశారు.
అదేవిధంగా కొనియమాకుల గ్రామానికి చెందిన వజ్ర నీలాబాయి అనే నిరుపేద వితంతువు బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతుంది. తన ఇద్దరు పిల్లలు కంటి చూపు సరిగ్గా లేక కడు దయనీయ స్థితితో జీవనం సాగిస్తున్నారు. వీరికి 5,000 రూపాయలను తన కూతురు జాహ్నవి చేతుల మీదుగా అందజేశారు. కాశీబుగ్గలోని మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరెస్సా హోంలో 60 మందికి మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణకంటి రామ్మూర్తి, దళిత బంధు మండల చైర్మన్ కోట ప్రమోద్, నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షుడు మోగసాని శంకర్, బరుసపాటి అనిల్ కుమార్, నల్లరాజు, సిరసె వినయ్, సిరసె నకిల్, బండ ప్రశాంత్, స్పందన తదితరులు పాల్గొన్నారు. ఈస్కొండ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సిరసె శ్రీకాంత్ గారు మరియు వారి కూతురు జానయ్య గారి బర్త్డే సందర్భంగా మనగొండ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబమైన ఎర్రల స్వప్న గారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరియు కొనేమాక గ్రామంలో ఉన్నటువంటి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వజ్ర నీలాబాయి గారికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరియు అదేవిధంగా కాశీబుగ్గలో ఉన్నటువంటి మదర్ హోమ్లాండ్ మానసిక విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగింది. ఇదే కార్యక్రమాలు కాకుండా ఇంతకుముందు కూడా ఇతను అదేవిధంగా తీసుకున్న మండలంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఆపదలు అండగా నిలుస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు చేసి యువతకు అండగా నిలుస్తున్నాడు. మరియు సిరిసె శ్రీకాంత్ గారికి వారి కూతురు జానకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఆవిర్భావ వేడుకల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. దీనిని సర్పంచ్ అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఊరుకొండపేట గ్రామ సీనియర్ వాలీబాల్ టీం లీడర్లు ఎం నర్సిరెడ్డి, రసీద్, వార్డు సభ్యులు జాఫర్, గ్రామ క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువకులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, వివిధ పార్టీల నాయకులందరికీ, అలాగే వివిధ గ్రామాల నుంచి క్రీడాకారులందరికీ కూడా కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతున్నది. పెద్దలందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రారంభిస్తున్నారు. ఇది చాలా శుభదినం. ఎందుకంటే క్రీడాలకు చాలా క్రమశిక్షణ అలవాటు చేస్తుంది. అదేవిధంగా క్రీడాకారులు ఎంతో శారీరక పుష్టిని కలిగి ఉంటారు. వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ కొన్ని వ్యసనాలకు కూడా దూరంగా వస్తుంది ఈ క్రీడాంశం అనేది. అలాగే శేఖరేకన్న, నర్సిరెడ్డన్న, సమయన్న, రసీదన్న, కారోబార్, వార్డ్ మెంబర్ శ్రీను, మన పీటీ యాదయ్య గారు, అలాగే సీనియర్ క్రీడాకారు రాఘవేందర్ రెడ్డి గారు, అందరూ కూడా కలిసి ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అలాగే సీనియర్ క్రీడాకారులు ఈ ఆటగాళ్లకు సూపర్ కోచ్ అయినటువంటి మా ఇబ్రాహీంని కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే పత్రికా విలేకరులందరూ కూడా అక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఫోటోలు తీసుకొని మీరు మా యొక్క కార్యక్రమాన్ని పత్రికల ద్వారా అందరికీ తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు, మాజీ ఎంపీ సేవలను కొనియాడిన ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడి. ఉద్యమకారులను మర్చిపోయిన కేసీఆర్ సర్కార్, కుక్కట్పల్లి బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి శరణ్ కుమార్ మండిపాటు. ఇద్దరు నకిలీ పత్తి విత్తనాల విక్రేతల అరెస్ట్, 10 లక్షల విలువైన ముడి పత్తి విత్తనాల స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.